హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహి చిన్ని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్ని స్కూల్కి రాకపోవడంతో మహి డల్గా ఉంటూ చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన నాగవల్లి, ఏంటి మహి, ఎందుకు అలా ఉన్నావు అని అంటే, అమ్మ, చిన్ని ఎందుకో స్కూల్కి రావడం లేదు, తనని చూడకుంటే ఏదోలా ఉంది, అందుకే ఒకసారి మనం చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు చిన్ని చందు ఎందుకు స్కూల్కి రావడం లేదో తెలుసుకుందామమ్మా అని అంటాడు. ఎందుకు మహి, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇప్పుడు అవసరమా చెప్పు, రేపు స్కూల్కి వస్తారులే అని నాగవల్లి నచ్చజెప్తూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడే నేను చిన్నిని చూడాలి అని మారం చేస్తూ ఉండడంతో నాగవల్లి, సరే మహి, నీ ఇష్టం అని మహిని చిన్ని ఇంటికి తీసుకొస్తుంది. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి గేట్కి తాళం వేసి ఉంటుంది. అది చూసి మహి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నాగవల్లి మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. చూసావా మహి, నేను ఎంత చెప్పినా వినలేదు కదా, అసలు చిన్ని వాళ్ళు ఈ ఊళ్ళోనే లేనట్టుంది అని అనగానే, అదేంటమ్మా, చిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అంటే, వాళ్ళకి ఏం పనుందో ఏంటో మహి, అందుకే ఊరెళ్ళినట్టుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్కూల్కి వస్తారు, నీ ఫ్రెండ్స్తో నువ్వు మళ్ళీ ఇంతకు ముందులా ఆడుకోవచ్చులే అని నాగవల్లి నచ్చజెప్పగానే ఇక మహి కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్ని అక్కడ లేకపోవడంతో నాగవల్లి మాత్రం మురిసిపోతూ ఉంటుంది. చిన్ని, కావేరి ఇక్కడ లేరు అంటే వాళ్ళు నిజంగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినట్టున్నారు. మహికి చిన్ని ఇప్పుడు దూరమైపోతుంది, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూలకి వెళ్ళినా కూడా ఆ కావేరిని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అని నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అడవిలో బాలరాజు, కావేరి, చిన్నీలైతే బిక్కుబిక్కుమంటూ పోలీసులకి దొరకకుండా పరిగెత్తుతూ ఉంటారు. ఇక పోలీసులు బాలరాజు కోసం అడవంతా కూడా గాలిస్తూ ఉంటారు. కానీ బాలరాజు ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులు చాలా అప్సెట్ అవుతారు. అప్పుడే దేవా కూడా కంగారు పడుతూ, అసలు ఈ ఎస్ఐ ఏంటి ఇంతవరకు ఫోన్ చేయలేదు, అసలు బాలరాజు గారు చచ్చుంటాడా అని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. దేవా నుండి ఫోన్ రాగానే ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని అంటే, నేను కాదు చెప్పేది, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, బాలరాజు గారు చచ్చాడా అనగానే ఇక సారీ సార్, ఆ బాలరాజు దొరకలేదు, తప్పించుకున్నాడు అని చెప్తాడు. అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే, ఏం మాట్లాడుతున్నారు, మీకు అంత డబ్బిచ్చింది ఆ బాలరాజు గారిని వదిలేయడానిక, ఫారెస్ట్కి తీసుకెళ్ళి వాడిని ఎన్కౌంటర్ చెయ్యిర్రా అంటే మీరేం చేశారు, వాడు తప్పించుకునేలా చేశారు, మిమ్మల్ని నమ్ముకునే బదులు నేనే ఆ బాలరాజు గారిని చంపేసున్నా అయిపోయేది అని దేవ అంటూ ఉంటాడు. ఇక ఎస్ఐ గారు, లేదు సార్, మేము ఎలాగైనా ఆ బాలరాజు గారిని పట్టుకొని చంపేస్తాం అని అంటే, అక్కర్లేదు, ఇక మీ వల్ల అవ్వదని నాకు అర్థమైపోయింది, ఆ బాలరాజు గారి సంగతి నా మనుషులు చూసుకుంటారు, మీరు అక్కడి నుంచి బయలుదేరండి అనగానే, అదేంటి సార్ మీ మనుషులా అని అంటే, అవును, ఇప్పుడే ఆ ఫారెస్ట్కి నా మనుషులని పంపించాను, ఆ ఫారెస్ట్లో ఉన్న ఆ బాలరాజు గారిని, వాడి పెళ్ళాం బిడ్డల్ని కూడా వాళ్ళు లేపేస్తారు, మీరు అక్కడ ఉండడం మంచిది కాదు, తిరిగి వెనక్కొచ్చేయండి అని దేవా చెప్పగానే, సరే సార్ అని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా బాలరాజు, కావేరి, చిన్ని చెట్ల చాటున ఉండి చూస్తూ ఉంటారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలరాజు, కావేరి, చిన్నీలైతే
చాలా రిలాక్స్ అయిపోతారు. ఇక రాత్రి కాగానే చిన్ని, బాలరాజు, కావేరి ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. పోలీసులు అడవి నుండి వెళ్ళిపోవడంతో ఇక వాళ్ళ కష్టం తీరిపోయినట్టేనని చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని అక్కడే ఒక ఉయ్యాలలో ఆడుకుంటూ ఉండగా కావేరి, బాలరాజు మాత్రం చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక కావేరి బాలరాజు భుజం పైన పడుకొని, ఏంటి బాల, ఇలా జరిగిందేంటి? మన ఇద్దరం నిర్దోషులుగా బయటికి వస్తామని, మన చిన్నితో కలిసి సంతోషంగా ఉంటాము అని అనుకున్నాము. కానీ ఇలా జరిగిందేంటి బాల? మన జీవితాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. ఆ దేవుడు మన పైన ఎందుకు ఇంతలా పగపట్టాడు అని అంటే, లేదు కావేరి, మన పైన పగపట్టింది ఆ దేవుడు కాదు, ఆ దేవగాడు. వాడే ఇదంతా చేయిస్తున్నాడు అనగానే, ఏంటి బాల, ఏమంటున్నావు నువ్వు? ఆ దేవగాడే నిన్ను చంపాలని పోలీసుల చేత ఫారెస్ట్కి తీసుకొచ్చారా అని అంటే, అవును కావేరి, ఆ దేవగాడికి సంబంధించిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయని వాడికి అనుమానం వచ్చింది. అందుకే నేను జైలులో ఉన్నా కూడా వాడికి ఎప్పటికైనా ప్రమాదమే అని నన్ను చంపేయడం కోసం పోలీసులని డబ్బుతో కొనేసి మనల్ని ఇలా బాధ పెడుతున్నాడు అనగానే, కావేరి, మరి ఎలా బాల? వాడిని ఇక ఆపేదే లేదా? వాడి అరాచకాలకి అంతమనేదే లేదా? ఎన్నాళ్ళని వాడికి తప్పించుకుంటూ ప్రశాంతత లేకుండా బతకాలి అని కావేరి బాధపడుతూ ఉంటుంది. లేదు కావేరి, ప్రతిదానికి అంతమంటూ ఉంటుంది. ఆ దేవగాడి నిజస్వరూపం, వాడు చేసిన కుట్రలు అన్నీ బయటపడాలి. అప్పుడే ఆ దేవగాడు ఇలాంటివి చేయకుండా ఆపగలం అని బాలరాజు, కావేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కొంతమంది వస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో చిన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడి నాన్న అని అంటుంది. చిన్ని అలా భయంతో అరిచేసరికే బాలరాజు, కావేరి ఇద్దరూ కూడా చిన్ని దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా చిన్ని అనగానే చిన్ని బాలరాజుని హగ్ చేసుకొని, నాన్న, నాకెందుకో భయంగా ఉంది, ఇక్కడికి ఎవరో వస్తున్నారు అనిపిస్తుంది అని చిన్ని భయపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు, ఏం కాదమ్మా, మీకేం కాకుండా నేనున్నాను కదా, ఈ నాన్న ఉండగా నీకు మీ అమ్మకి ఏమీ జరగదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది బ్యాటరీ లైట్లు తీసుకొని వస్తారు. ఇక వాళ్ళ లైట్లు ఒక్కసారిగా బాలరాజు, కావేరి, చిన్నిపై టార్చ్ లైట్ పడుతుంది. అది చూసి బాలరాజు, చిన్ని, కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలరాజు, రే, ఎవర్రా మీరంతా అనగానే ఇక ఆ రౌడీలంతా కూడా బాలరాజుకి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి బాలరాజు, పోలీసుల నుండి తప్పించుకున్నావని నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నావా? ఇక నిన్ను, నీ భార్యని, నీ బిడ్డని ఎవ్వరూ ఏం చేయలేరని సంబరపడిపోతున్నావా? అది ఇప్పటితోనే అయిపోతుంది. ఈ క్షణమే మీ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయి అని చెప్పగానే కావేరి, బాలరాజు, చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలరాజు, రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నా భార్య మీద కానీ నా బిడ్డ మీద కానీ చెయ్యి పడిందో మీ ఒక్కొక్కరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని బాలరాజు రౌడీలకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక రౌడీలు కూడా అది చూద్దాంరా, రేయ్, ముందు వాడి పెళ్ళాం బిడ్డల్ని ఏసేయండ్రా అని కావేరి, చిన్ని మీదికి అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే బాలరాజు ఆ రౌడీలతో తిరగబడి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా చిన్ని, కావేరి చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. బాలరాజు అయితే అక్కడున్న రౌడీలందరినీ కూడా చిత కొడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి దేవా కూడా వస్తాడు.
దేవ అక్కడికి వచ్చేసరికే బాలరాజు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక దేవ కోపంగా ఒక కర్ర తీసుకెళ్ళి వెనకాతల వెళ్ళి బాలరాజు తలపైన గట్టిగా కొడతాడు. దాంతో బాలరాజు తలకి గాయమయ్యి అమ్మ అని అక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇదంతా కూడా కావేరి చిన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలా అని కావేరి అరుస్తూ ఉంటే నాన్న అని చిన్ని ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలరాజుని కొట్టింది దేవే అని తెలుసుకొని బాలరాజు కోపంతో రేయ్ అని దేవ మీదికి వెళ్తూ ఉంటాడు. రౌడీలు బాలరాజుని 2 చేతులు పట్టుకుంటారు. ఇక బాలరాజు దేవాతో రేయ్ చంపేస్తాన్రా నిన్ను, మాకు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం రా అని బాలరాజు దేవాని అంటూ ఉంటాడు. ఎందుకురా, ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నావు అని దేవా అంటూ ఉంటే ఇక కావేరి కూడా రేయ్ మమ్మల్ని వదలవారా, ఇంకా ఎన్ని కుట్రని చేస్తావు అని అంటూ ఉంటుంది. చిన్ని కూడా ఏంటంకుల్ మీరు మా నాన్నని కొట్టడం ఏంటి అని అంటే ఇక దేవా చూడమ్మా చిన్ని, నన్ను క్షమించమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి అంత మంచివాణ్ణి కాదు. నా కొడుకు ముందు మాత్రమే నేను పైకలా నటిస్తాను, కానీ నేను ప్రాణాలు తీసే నరరూప రాక్షసుని అని చెప్పగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలరాజు అటు ఇటు తల్లడిల్లుతూ ఉంటాడు. అప్పుడే దేవా రేయ్ బాలరాజు, నీకు నీ పెళ్ళానికి పంచ ప్రాణాలు, నీ కూతురు చిన్నినే కదరా, మన కళ్ళ ముందు మనకి కావలసిన వాళ్ళు ప్రాణాలు తీస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు నీ పెళ్ళానికి తెలిసి రావాలి. అందుకే మీ ఇద్దరికీ ప్రాణమైన మీ బిడ్డని మీ కళ్ళ ముందే చంపేస్తాను అని చెప్పగానే బాలరాజు కావేరి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావేరి రేయ్ అని దేవా మీదికి వెళ్తూ ఉంటే రౌడీలు కావేరి పట్టుకుంటారు. చిన్ని అయితే చాలా భయపడిపోయి అంకుల్ నన్నేమి చెయ్యొద్దు అంకుల్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. బాలరాజు కావేరి మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక కావేరి ప్లీజ్ నా కూతుర్ని ఏమీ చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. బాలరాజు కూడా రే దేవా నా బిడ్డనేం చేయకురా, నీకంతగా కోపం ఉంటే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డనేం చెయ్యకురా ప్లీజ్ రా, నీకు దండం పెడతాన్రా అని బాలరాజు అయితే ప్రాధేయపడుతున్నా కూడా దేవ కరుణించకుండా చిన్నిని చంపాలని చూస్తూ ఉంటాడు. చిన్నిని కూడా రౌడీలు 2 చేతులు పట్టుకుంటారు. ఇక దేవ ఒక కత్తి తీసుకొని చిన్నిని పొడవబోవడానికి చిన్ని దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి బాలరాజు కావేరి అయితే ప్రాణం పోయినంతగా ఏడుస్తూ ఉంటారు. చిన్ని వద్దు వద్దు అని భయపడుతూ ఉంటుంది. ఇక దేవ చిన్నిని పొడవబోతూ ఉంటే అప్పుడే అక్కడికి బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవ ఆ చెట్ల లోపల్లో నుండి ఒక వ్యక్తి రావడం చూసి రేయ్ ఎవర్రా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక బాలరాజు కావేరి చిన్ని కూడా వచ్చేది ఎవరా అని చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడ ఉన్న దేవ మనుషులు ఆ వచ్చే వ్యక్తి వైపు టార్చ్ లైట్ని చూపిస్తారు. ఇక ఆ టార్చ్ లైట్ వెలుగులో నుండి గన్ పట్టుకొని ఆపద్ బాంధవుల్లా ఏసీపీ విజయ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఏసీపీ విజయ్ అక్కడికి రావడం చూసి బాలరాజు కావేరి చిన్నిలైతే ఒక్కసారిగా చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఇక దేవ కూడా ఏసీపీ విజయ్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇదేంటి ఈ ఏసీపీ ఇక్కడికి ఎలా వచ్చాడు అని కన్ఫ్యూజ్ అవుతూ కంగారు పడుతూ ఉంటారు. ఇక ఏసీపీ విజయ్ అక్కడికి రాగానే చిన్ని అయితే ఆ రౌడీల నుండి వదిలించుకొని విజ్జు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసీపీ విజయ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది.
చిన్ని అలా బాధపడడం చూసి విజయ్ కూడా చాలా బాధపడతాడు. బాధపడకమ్మా చిన్ని, నేనొచ్చాను కదా, ఇక నీకు మీ అమ్మకి మీ నాన్నకి ఏమీ కాదు అని అంటూ ఉంటాడు. ఇక చిన్ని విజ్జు, ఇదిగో మహి వాళ్ళ నాన్న ఈ దేవా అంకుల్ చాలా మంచివాడిగా నటించాడు, కానీ మా అమ్మని నాన్నని చంపించాలని చూస్తున్నాడు అని చిన్ని ఏడుస్తూ చెప్తుంది. ఇక విజయ్ కూడా అదంతా నేను చూసుకుంటానురా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఇక ఏసీపీ విజయ్ అయితే దేవా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక కోపంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే ఇక దేవా, చూడండి ఏసీపీ, ఇదంతా మీకు సంబంధం లేని విషయం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, తర్వాత మన డీల్ గురించి మాట్లాడుకుందాం, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం మీరు తలదూర్చడానికి వీల్లేదు అని దేవా అంటూ ఉంటే ఇక విజయ్కైతే చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ దేవా చెంప పగలగొడతాడు. అది చూసి దేవా కోపంతో రగిలిపోయి, ఏసీపీ, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ నువ్వొక్కడివే ఉన్నావు, ఈ ముగ్గురితో పాటు నిన్ను కూడా వేసేస్తే ఎవ్వరికి ఏ అనుమానం రాదు. రేయ్, ఇంకా చూస్తారేంటి, వాళ్ళతో పాటు ఈ ఏసీపీని కూడా వేసేయండి అనగానే దేవా మనుషులు ఏసీపీ విజయ్ మీదకి అటాక్ చేస్తారు. ఇక అప్పుడే ఏసీపీ విజయ్ అయితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బాలరాజు కూడా అక్కడ ఉన్న రౌడీలని వదిలించుకొని ఏసీపీ విజయ్కి సాయంగా తను కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తూ ఉండగా దేవా అయితే అదంతా చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది? చివరి నిమిషంలో ఆ ఏసీపీ వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేశాడు, లేకపోతే ఈ పాటికి ఆ బాలరాజుగాడు, ఆ కావేరి, ఆ చిన్ని, వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా పైకి పోయేవాళ్ళు. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏసీపీ కానీ ఈ ఫారెస్ట్ నుండి బయటికి వెళ్ళిపోతే నన్ను జైల్లో వేస్తారు, పాత కేసులన్నీ కూడా తవ్వుతారు, అలా జరగకూడదు అంటే ఏసీపీ చావాలి అని అనుకుంటూ ఉంటాడు. రౌడీలంతా కూడా అయిపోయిన తర్వాత దేవా ఒక్కడే ఏసీపీ బాలరాజులకి ఎదురు వెళ్ళాలి అని వాళ్ళతో ఫైట్కి సిద్ధమవుతాడు. అప్పుడే బాలరాజు ఏసీపీ విజయ్తో, సార్, సమయానికి వచ్చి నా ప్రాణాలని, నా కుటుంబం ప్రాణాలని కాపాడారు, ఇక మీకు ఎక్కువ శ్రమ వద్దు సార్. ఈ దేవగాడు నన్ను, నా భార్యని, నా బిడ్డని ఎంతగానో బాధ పెట్టాడు, చివరికి నాకు ప్రాణానికి ప్రాణమైన చిన్నిని కూడా చంపాలని చూశాడు, ఇలాంటి వాడి అంతూ నేనే చూడాలి సార్, మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పగానే ఇక దేవా అయితే, ఏంట్రా నాతో తలపడ్డానికి ఒంటరిగా వస్తున్నావా? మర్చిపోయావారా? ఇందాకే నీ తలపైన నేనే కొట్టాను, ఇప్పుడు నిన్ను చంపలేనా అని అంటే, రేయ్, వెనకాల కుక్కలా వచ్చి దొంగ దెబ్బ తీయడం కాదురా, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి గెలువు, అప్పుడు ఒప్పుకుంటాను, నాకంటే నువ్వే ఎక్కువ మగాడివని అని బాలరాజు కూడా సవాల్ చేస్తూ ఉంటాడు. ఇక కావేరి, బాలా, ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోవద్దు, మనల్ని ఇంత బాధ పెట్టిన ఈ దేవగాన్ని బ్రతకనివ్వద్దు, పాపం అమాయకురాలైన పార్వతిని చంపేశాడు, మా అన్నయ్యని కూడా పొట్టన పెట్టుకున్నాడు, మన ఇద్దరి జీవితాలు నాశనం చేయాలని చూశాడు, ఇలాంటి వాణ్ణి ఊరికే వదలొద్దు దేవా, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, వీణ్ణి చంపేయ్ దేవా, చంపేయ్ అని కావేరి కూడా బాలరాజుకి మోటివేషన్ చేస్తూ ఉంటే బాలరాజు కూడా, అలాగే కావేరి, నీకు మాటిస్తున్నాను, మీ అన్నయ్యని, నీ స్నేహితురాల్ని చంపిన వీణ్ణి ఈరోజు వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను అని బాలరాజు దేవాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక బాలరాజు, దేవా ఇద్దరు ఒకరికొకరుగా పోటాపోటీగా ఫైట్ చేస్తూ ఉంటారు.
ఇదంతా కూడా ఏసీపీ విజయ్, కావేరి, చిన్ని అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. ఒకసారి బాలరాజుది పై చెయ్యి అవుతే ఒక్కోసారి ఆ దేవాది పై చెయ్యి అవుతూ వస్తుంది. అలా ఇద్దరూ కూడా హోరాహోరీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఏసీపీ, కావేరి, చిన్నీలైతే చాలా ఆతురతగా చూస్తూ ఉంటారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. బాలరాజు చేతిలో దేవా ఓడిపోతాడా, లేక దేవా చేతిలో బాలరాజు ఓడిపోతాడా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.